హాయ్ అందరికీ వెల్కమ్ టు పీకే టేల్స్. చాలా రోజులైంది బయట గడ్డి సారీ ఫాస్ట్ ఫుడ్ తిని అలా బయటకు వచ్చాం. ఫ్రీక్వెంట్గా ఇలా బయట తినం, కానీ స్పైసీగా తినాలని క్రేవింగ్స్ వచ్చినప్పుడు మాత్రం అస్సలు కంట్రోల్ చేసుకోలేం కదా. సో అప్పుడప్పుడు ఇలా బయటికి వస్తూ ఉంటాం. ఫస్ట్ అయితే మేము ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో మోమోస్ చాలా బాగుంటాయి, ఇక్కడికి వచ్చి పన్నీర్ మోమోస్ ఆర్డర్ చేసుకొని మంచిగా తిన్నాం. మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామండి? ఇంకెక్కడికి? మీ అందరికి ఫేవరెట్ ఫుడ్ అయినా పానీపూరి దగ్గరికి. పానీపూరి, నాకు చాట్ కూడా కావాలి. సరే మా అన్నీ తిందాం, కాసేపు వెయిట్ చేయి. అక్కడ చూడు, స్పైసీగా ఎగ్ రోల్ చేస్తున్నారు, అది తిందామా? ఇవాళ సాటర్డే, నేను తినను కదా. సరే ఇదిగో నీ ఫేవరెట్ పానీపూరి వచ్చేసింది, తిందాం రా. యమ్మీ పానీపూరి. మరి చాట్ చెప్పలేదా? అరే చాట్ కూడా చెప్పాను రా, ఫస్ట్ అయితే ఈ పానీపూరి తిను. చూడండి, పానీపూరి కనుక త్వరగా తినేసింది. అదే ఇంట్లో అన్నం తినడానికి మాత్రం టైం పడుతుంది. ఇచ్చిన కంప్లైంట్స్ చాలు కానీ నా పానీపూరి అయిపోయింది, ఇప్పుడు చాట్ కావాలి. ఎంత టైం పడుతుంది? ఇదిగో నీ చాట్ వచ్చేసింది, బాగా వేడిగా ఉంది, మెల్లగా వదుకొని తిను. సరే చాట్ తినడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. ఫస్ట్ అయితే టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. మోటు పత్తుల డైలాగ్ బాగానే వేసావు, కానీ లెమన్ తక్కువైనట్టుందో సార్, నువ్వు టేస్ట్ చూడు. లెమన్ తక్కువైంది కానీ టేస్ట్ అయితే బాగుంది, క్రిస్పీగా స్పైసీగా ఉంది. ఇప్పుడు ముడి మిక్సర్ ఓకేనా? నాకు మురి మిక్స్చర్ ఓకే, కానీ మీరు అదంతా చూపించొద్దబ్బా, అదంతా చూస్తే అసలు తినబుద్ధి కాదు. తినబుద్ధి కాదంటూనే చేతికి అందగానే ఎలా తింటుందో చూడండి. మీరు దిష్టి పెట్టుకండి, ఎప్పుడో ఓసారి తింటాము. ఈ మురి మిక్స్చర్ మాత్రం సూపర్గా ఉందబ్బా. అవును, నిజంగా చాలా బాగుంది. సరే కానీ ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? ఇప్పటి వరకు అన్నీ నేనే తింటున్నాను, మీరేం తినరా? సరే, ఇందాక ఎగ్ రోల్ చూసాం కదా, చాలా టెంప్టింగ్గా ఉంది, అది తింటాను. అక్కడైతే నువ్వు కాంపిటీషన్ కూడా రావు. చూసారా మా వారి తెలివితేటలు, నన్ను ఊరించుకొని ఎలా తింటున్నారో చూడండి. సర్లే, ఈరోజు సాటర్డే, మరేం చేయలేం. ఊరికి అలా చూస్తుంటే మా వారికి దిష్టి తగులుతుంది. మనం పక్కనున్న పానీపూరి తిందాం పదండి. ఏ మాట కామాట, ఇక్కడ పానీపూరి మాత్రం భలే టేస్టీగా ఉన్నాయి. మా వారిని ఉడికించుకుంటూ తిందామని తీసుకున్నాను. మీకు ఒక్కటి కూడా ఇవ్వను, మొత్తం నాకే ఈసారి. వేరే ఫుడ్ ఏదైనా బోర్ కొడుతుందేమో కానీ పానీపూరి ఏంటో ఎంత తిన్నా బోర్ కొట్టదు. మీరు కూడా నా అలాగే పానీపూరి లవర్స్ అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా మన శ్రీకాకుళంలో మీ ఫేవరెట్ పానీపూరి ఎక్కడ దొరుకుతుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తుంటే ఇక్కడ రిలయన్స్ మార్ట్లో సేల్ అనేదో పెద్ద ఆఫర్ పెట్టారు. ఇదేంటో చూద్దామని అలా వచ్చా. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఎందుకో గానీ ఏమి తీసుకోకుండానే వెనక్కి వెళ్ళిపోతాం. సైజ్ ఉంటే డ్రెస్ నచ్చదు, నచ్చిన డ్రెస్ ఏమో సైజ్ ఉండదు. ఇది ఎక్కడ తలకాయ నొప్పిరా అని వెనక్కి వచ్చేసాం. స్టమక్ లో ఇంకా కొంచెం ఖాళీ ఉంది, ఏం తిందామా అని ఆలోచిస్తుంటే ఇక్కడ ఐస్ క్రీమ్ పార్లర్ కనిపించింది. ఇంకా ఆగుతామా, అసలే సమ్మర్. వెంటనే ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి 2 ఐస్ క్రీములు తీసుకున్నాం. ఐస్ క్రీమ్ తినడానికి ఎప్పుడు వచ్చినా మా వారు కొత్త ఫ్లేవర్స్ ట్రై చేస్తారు, కానీ కొంచెం తిని మళ్ళీ మొత్తం నాకే ఇస్తారు. నాకేమో చాక్లెట్ తప్ప ఏ ఐస్ క్రీము నచ్చదు. చూడండి అమాయకంగా ఎలా చూస్తున్నారు. సర్లే, షేర్ చేసుకుందాం రండి. సమ్మర్లో ఎన్ని తిన్నా మ్యాంగో తినకపోతే ఆ సాటిస్ఫాక్షనే ఉండదు. ఇలాంటి మరిన్ని ఎంటర్టైనింగ్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నాకు ఇవ్వకుండా మ్యాంగోస్ ఎలా తినేస్తున్నారు. మీరే చూడండి, మొత్తం తినేసింది, మళ్ళీ కావాలని నాకు అడుగుతుంది. నేనెప్పుడు తిన్నాను? మొత్తం తినేసి నేను తిన్నాను అంటున్నారు. ఇదిగో నాకు ఈ 2 టెంకలు మిగిల్చింది. సర్లేండి, నా మీద కంప్లైంట్స్. ఇంకో మ్యాంగో తెచ్చాను కదా మీకోసం. ఇక ఉంటాం మరి, బాయ్. మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సే బాయ్. బాయ్.